నమస్తే, పీడబ్ల్యూ న్యూస్కి స్వాగతం. నేను పరశురామ్. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అధికారం చేపట్టి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశంలో మన దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఆయన అహర్నిశలు కష్టపడుతుంటే ఈ కాంగ్రెస్, రాహుల్ గాంధీ అండ్ వాళ్ళ టీము మన నరేంద్ర మోడీ గారిని ఏదో రకంగా అడ్డగించుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే మొన్న ఢిల్లీలో ఏఐ సదస్సులో దాదాపు 70 దేశాల అధినేతలు, సిఇఓలు అందరూ ఒక సదస్సులో ఉండగా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా విలేకరుల సమావేశంలో రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ పివి ప్రతాప్ రెడ్డి సార్ గారు, అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి ఆదిశేషు గారు, పట్టణ అధ్యక్షుడు చెన్నా రంగనాయకులు గారు, మైనార్టీ మోర్చా జిల్లా కార్యదర్శి అయినటువంటి జమాల్ గారు, పట్టణ ప్రధాన కార్యదర్శి ఓపిరెడ్డి గారు పాల్గొనడం జరిగింది. నమస్కారం. దేశంలో గత 13 సంవత్సరాల నుంచి ఈ దేశాన్ని పూర్వ వైభవ స్థితికి తీసుకోవాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు చేస్తున్న కృషి ఫలితంగా ఈ దేశం మునుపటి మాదిరిగా ప్రపంచంలో అగ్రగామి దేశంగా నిలవాలన్న ఉద్దేశంతో 2047 విజన్తో మనం ముందుకు పోతూ అనేక అభివృద్ధి కార్యక్రమాలను పడుతుంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కు కూడా అపారమైన నిధులు, అన్ని రకాల నిధులను భారతీయ జనతా పార్టీ కూటమి ధర్మంగా పోలవరానికి కావచ్చు, అమరావతి నిర్మాణానికి కావచ్చు, ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రోడ్లు నిర్మాణాలకు కావచ్చు, హైవేల నిర్మాణం కావచ్చు, కోటాను కోట ధనం వెచ్చించి ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతికి, దేశ ప్రగతికి పాటుపడుతూ అందులో భాగంగా చేస్తున్న విషయాన్ని ప్రజలంతా గుర్తిస్తున్నారు. అయితే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ వీటినటిని జీర్ణించుకోలేకపోతుంది. దానికి రాజకీయ కోణం లేకుండా, దృక్పథం లేకోకుండా 200 సంవత్సరాల చరిత్ర ఉంది మా పార్టీకి అని చెప్పుకునే పార్టీకి ఎటువంటి దృక్పథం కానీ, తర్వాత ఒక సిద్ధాంతం కానీ, ప్రజలమైన ఓ నిర్దిష్ట అభిప్రాయం కానీ లేదు. ఏది పడితే అది నోటుకు మాట్లాడము, దాని యొక్క పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు తన ఇష్టం వచ్చిన రీతిలో ప్రవర్తించడం, దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని చెప్పి ప్రజలు గుర్తించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. మొన్న జరిగిన పార్లమెంటు సమావేశంలో ఒక ప్రచురణ కానీ పుస్తకం తీసుకొని అందులో ఈ డిఫెన్స్కు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్యాయం చేశారు అని చెప్తున్నారు. దాంట్లో ప్రజలు గుర్తించాల్సింది ఏమంటే ఒక సైనికాధికారికి ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేయండి అని చెప్తుంది. యుద్ధం ఈ విధంగా చేయండి అని వ్యూహం ఏ గవర్నమెంట్ చెప్పదు, ఏ ప్రధానమంత్రి చెప్పడు, ఏ రక్షణ మంత్రి చెప్పడు. యుద్ధం చేయండి అని మాత్రమే ఆర్డర్ చేస్తారు. యుద్ధం చేయాల్సిన యుద్ధ నీతి, యుద్ధ పద్ధతులు సైనికాధికారులకు, సైనికులు మాత్రమే తెలుసు. అంతేగాని అందువల్ల సైన్యాన్ని అవమానపరిచారు, సైన్యం వీళ్ళ వల్ల చనిపోయింది అని చెప్పడం, సాక్షాత్తు పార్లమెంట్లో ఒక పుస్తకం ప్రచురణ కానీ తీసుకొని చెప్పడము అతని యొక్క దిగజారుతనానికి నిదర్శనమని ప్రజలందరూ గమనించాలి. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇకపోతే నిన్న మొన్నటికి 18, 19 తేదీలో ఈ దేశంలో జరిగిన ఈ ఏ సమ్మిట్లో కూడా ఈ యువమోర్చా నాయకులు పోవడము, అక్కడ దేశాన్ని దిగజార్చే పద్ధతుల్లో ప్రవర్తించడం అనేది చాలా జుగుప్సాపకమైంది. చాలా భారతీయ జనతా పార్టీ దీన్ని ఖండిస్తానని చెప్పి తెలియజేస్తుంది. నా పేరు ఆదిశేషు, భారతీయ జనతా పార్టీ స్టేట్ మీడియా ప్యానలిస్ట్, హైకోర్టు అడ్వకేట్. దేశవ్యాప్తంగా భారతీయ సమాజము, భారతీయ యువత తలదించుకునేలా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సబ్మిట్ ఏదైతే ఉందో, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇదేదో అలా సడన్గా జరిగినటువంటి ప్రోగ్రాం కాదు. ప్లానింగ్లీ యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, వాళ్ళ పేర్లు కూడా నేను మీ ముందర ప్రవేశపెడతాను కొద్దిసేపట్లో. ముఖ్యమైన నాయకులు ప్లానింగ్లీ రిజిస్ట్రేషన్ చేసుకొని బార్కోడ్ ద్వారా ఏఐ సబ్మిట్లోకి ప్రవేశించి బనియలతో అర్ధనగ్న ప్రదర్శన చేసి భారతదేశం యొక్క పరువు తీసే ప్రయత్నం చేశారు. ఈ సబ్మిట్లో 100 కంట్రీల నుంచి, దాదాపు 100 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు.
30 కంట్రీల నుంచి ముఖ్యమైనటువంటి టాప్ సీఈఓలు ఎవరైతే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించిన సుందర్ పిచ్చై లాంటి గొప్ప గొప్ప కంపెనీల సీఈఓలు, 20 కంట్రీలకు సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులు, 7 దేశాలకు సంబంధించినటువంటి మంత్రులు, 7 స్టేట్లకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా 30 కంట్రీలకు సంబంధించినటువంటి 300 మంది ప్రతినిధులు ఈ సబ్మిట్లో పాల్గొంటున్నారు. ఈ సబ్మిట్ యొక్క సంబంధించినటువంటి ఏ సబ్మిట్లో భారతదేశం యొక్క గౌరవాన్ని ఇమడింపజేస్తూ పెంచుతూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ను ఇంత పెద్ద ఖర్చుతో ఇంత పెద్ద గౌరవంగా భారతదేశ ప్రభుత్వం నిలబెడితే ఈనాడు యూత్ కాంగ్రెస్ నాయకులు ఏదైతే విమర్శ చేయాలనుకుంటే పార్లమెంట్ ఉన్నది, విమర్శ చేయాలనుకుంటే భారతదేశం చాలా ప్రదేశాలు ఉన్నాయి, విమర్శ చేయాలనుకుంటే గల్లీలు ఉన్నాయి, విమర్శ చేయాలనుకుంటే యూనివర్సిటీస్ ఉన్నాయి. మీరు విమర్శ చేయాల్సిన చోట విమర్శ చేయకుండా ఈ దేశం సంబంధించినటువంటి ప్రతిష్ట దిగజారేలా ఏదైతే చేశారో దీని భారతీయ సమాజం భారతీయ యువత ఖండిస్తూ ఉన్నది. ఈనాడు రాహుల్ గాంధీ గారు ప్రత్యేకమైనటువంటి ఆదేశాలతోనే రాహుల్ గాంధీ గారి యొక్క ఇంట్లోనే జరిగినటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి ఈ యొక్క కుట్ర ఏదైతే ఉందో ఇది ఖండించాల్సిందే. రాహుల్ గాంధీ ఈ భారతదేశ సమాజానికి భారతీయ యువతకు క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే రాహుల్ గాంధీ ఎప్పుడు చూసినా కూడా ఇంతకుముందు ప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ దేశం విశ్వగురుగా ముందుకెళ్తుంటే సహించలేనటువంటి వ్యక్తిత్వం రాహుల్ గాంధీది. ఆర్థికంగా భారతదేశం 5వ స్థానానికి ఎగబాగితే డెడ్ ఎకానమీ అని చెప్పేసి అమెరికాకు సంబంధించినటువంటి ఈ ఇష్యూతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడితే దాన్ని సపోర్ట్ చేస్తూ భారతదేశం ఎకానమీ డెడ్ ఎకానమీ అని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా మాట్లాడతాడు. ఆపరేషన్ సింధూర్లో మన యొక్క మిలిటరీ అద్భుతంగా ఈనాడు పాకిస్తాన్ యొక్క సంబంధించినటువంటి ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో చీల్చి చెండాడితే మన యొక్క మిలిటరీని అవమానపరుస్తూ ఆపరేషన్ సింధూర్ను అవమానపరుస్తాడు. సర్జికల్ స్ట్రైక్ జరిగితే దానికి ఆధారాలు అడుగుతాడు, ఎయిర్ స్ట్రైక్ జరిగితే దానికి ఆధారాలు అడుగుతాడు. భారతదేశం యొక్క పరువును ప్రపంచ దేశాల మీద పరువు తీస్తూ ఈనాడు రాహుల్ గాంధీ భారతీయుడా కాదా, ఎందుకంటే భారతీయ నాగరికత సంబంధించినటువంటి భారతీయ సిటిజన్ సంబంధించి కేసు ఒకటి సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. ఇప్పటికీ అనుమానం ఉంది రాహుల్ గాంధీ అసలు భారతీయుడా కాదా అని. కాబట్టి రాహుల్ గాంధీ ఈ దేశానికి సంబంధించిన నేతనా కాదని రాహుల్ గాంధీ ప్రశ్నించుకోవాలి. పాకిస్తాన్ నాయకుడుగా నువ్వు, లేదా బంగ్లాదేశ్ నాయకుడువా, లేకపోతే నువ్వు అమెరికా నాయకుడువా, లేకపోతే చైనా నాయకుడుగా నిరూపించుకోవాలా. ఎందుకంటే ప్రపంచ వేదికల మీద భారతదేశాన్ని మీనాడు ఈ విధంగా ప్రతిష్ట దిగజార్చేలా ప్రయత్నం చేస్తున్నావు. మీ సంబంధించిన అనుచరులు యూత్ కాంగ్రెస్ యొక్క ముఖ్యమైన నాయకులు ఈనాడు సంబంధించిన 100 దేశాల ముందర మన భారతదేశం యొక్క పరువు తీసే ప్రయత్నం చేశారు. కాబట్టి రాహుల్ గాంధీని ఇప్పటికైనా డిమాండ్ చేస్తా ఉన్నాం, అన్కండిషనల్ అపాలజీ భారతదేశానికి సంబంధించిన యువతకు చెప్పాలని చెప్పేసి, లేకపోతే భారతీయ యువత ఏదైతే ఉందో పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ ఇప్పటికి చెప్తున్నా దారులలో తిరగకుండా కొట్టేటువంటి పరిస్థితి తెచ్చుకుంటావు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈ విధంగా భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. భారత్ మాతకి జై, వందే మాతరం. చేసినటువంటి ఆక్రోషంతో చేసినటువంటి బాధతో చేసినటువంటి పని అది చెప్తున్నాం కదా. భారతీయులు ఈ విధంగా భారతదేశాన్ని కించపరిస్తే రాహుల్ గాంధీకి సరైన సమాధానం ఖచ్చితంగా ఈ దేశ యువత చెప్తుంది. అదే పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పటికైనా నేను కూడా ఇప్పుడే ప్రజాస్వామ్యంలో నిరసన దెబ్బలానికి భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు మీరు చేయొచ్చు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలోనూ జాతీయ కార్యవర్గ సమావేశంలో మీరు నిరసన తెలపచ్చు. ఇప్పుడు కూడా ఫ్రీడమ్గా చెప్తా ఉన్నాం మేము. ఏదైనా ట్రేడ్ డీల్ సంబంధించి ఏదైనా వ్యతిరేకంగా భారత నిర్ణయాలు తీసుకుని మీకు అనిపిస్తే ఇక్కడ దేశంలో ఉన్న ప్రజల ముందర, మేధావుల ముందర, న్యాయవాదుల ముందర, ప్రొఫెసర్ల ముందర మీరు వివరించవచ్చు. సో రాహుల్ గాంధీ ఇవన్నీ చేయకోకుండా యూత్ కాంగ్రెస్ ముఖ్యమైన ప్రణాళిక ప్లానింగ్లీ నేనేమంటే సడన్గా చేసినటువంటి పని కాదు ఇది. సో సడన్గా చేసిన పని కాదు ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద మన వాళ్ళు ఎవరైతే చేశారో భారతీయ యువత చేసిన పని ఏదైతుందో సడన్గా చేసిన ఆక్రోశంతో చేసిన పని. కానీ ఇదైతే చేసినటువంటి పని ఢిల్లీలో చేసినటువంటి పని ప్లానింగ్లు చేసిన పని. సో ఆవేశంలో చేస్తున్న పని.